హాయ్ కమల్, హౌ ఆర్ యూ? ఫైన్ ప్రమోద్ గారు. ప్రేమ్, సార్. హీఈస్ మిస్టర్ కమల్, ఈవెంట్ మేనేజర్. హలో సార్. హలో ప్రేమ్. నమస్తే. రీసెంట్గా షోరూమ్ ఓపెన్ చేశారంట కదా? అవును సార్. బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే పోటీ పడుతున్నారన్నమాట. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రేమ్, మీరు పోడియం దగ్గరికి వెళ్ళండి. సార్, పద. ఓకే, మీరు వెళ్ళండి. ఓకే. చామ్, పల్లవి కోసం డిజైన్ చేసిన డ్రెస్ కదా పెట్టావు? వేరేది ఎందుకు పెడతాను బాబు? కంగారులో ఏమైనా మర్చిపోయామని అని అడుగుతున్నాను. ఈ చామంతి పని ఫాస్ట్గా చేస్తుంది కానీ కంగారు పడిపోయి మిస్టేక్ చేయదు బాబు. సారీ చామ్. ఏంటి అడిగినందుకు. భలే వారే, ఊరుకోండి బాబు. అవును, 3:30కే పల్లవి వస్తానంది, ఇంకా రాలేదేంటి? దారిలో ఉండుంటారు బాబు. టైం ఉంది కదా, వచ్చేస్తారులేండి. ఆ దూరంగా కనిపించే బిల్డింగ్ దగ్గర ఆపో. చంద్రిక, మనిద్దరం జంటలా ఒక దగ్గరికి రావడం ఇదే ఫస్ట్ టైం కదా? రోజా, వాడు ఓడిపోయేది ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. చూస్తాం సార్, అందుకే కదా వచ్చాం. అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా? ఎక్కడ ఏ ప్రాబ్లం హాయ్ అనుకోవద్దు. ప్రేమ్. హాయ్ నాన్న. ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందిరా? ఇంకొక హాఫ్ అన్ అవర్ నాన్న. ప్రేమ్, అయిన వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే సప్త సముద్రాలను ఆ వాయుపుత్రుడు దాటి వెళ్ళినట్టు నువ్వు ఆటంకాలన్నిటినీ దాటావురా. ఇక్కడ దాకా వచ్చావు. ఇది నీకు లాస్ట్ స్టేజ్ లాంటిది. నువ్వు గనక ఇక్కడ గెలిచావు అంటే నిన్ను కొట్టేవాడుండడు. ఏంటి సార్, మీ డాడీ మీ తమ్ముడు నీతో మోటివేషన్ చేస్తున్నట్టున్నారు? చేయని, వాడి మీద పెట్టుకున్న నమ్మకం గుడ్డి నమ్మకం అని తేలుతుంది. యా సార్, నో డౌట్. ప్రేమ్, మీ అన్నయ్య మీద నువ్వు పందెం గెలిచేసి నువ్వు ఇంటి వారసుడు అయిపోవాలన్నది నా ఉద్దేశం కాదురా. నీకు సరైన ప్లాట్ఫామ్ లేకపోయినా నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలవని నిరూపించడానికే, అది ప్రపంచానికి చూపించడానికే మీ అన్నయ్యతో ఛాలెంజ్ చేశానే తప్ప అరుణ్ మీద ఏదో గెలవాలని కాదురా. నా సొంత రక్తంతో నేనెందుకు తలపడతాన్రా? ఇద్దరూ సమానమనే ప్రూవ్ చేయడానికే ఇదంతా. అది వాడు తెలుసుకోలేకపోతున్నాడు. గెలిచి తెలిసేలా చెయ్యి. ఎనీవే, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ నాన్న. చామ్, నాన్నని చందుని అక్కడ కూర్చోబెట్టు. అలాగే రండయ్య గారు. రాత కూర్చోండి. మీరు కూర్చోండి, నేను మళ్ళీ వస్తాను. అలాగేనమ్మా. వాడు చాలా కూల్గా ఉన్నాడు రోజా. టెన్షన్ ఎప్పుడు మొదలవుతుంది? ప్రేమ్, టీమ్స్ అన్నీ వచ్చేసాయి. మోడల్స్ అందరూ రెడీ అవుతున్నారు. పల్లవి గారు ఒక్కరే ఇంకా రాలేదు. వాట్ హ్యాపెన్? వచ్చేస్తారు సార్, ట్రాఫిక్లో ఉండుంటారు. ఫాలోఅప్ చేయండి. 20 minutes టైం ఉంది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది మీతోనే. చేస్తాను సార్. టెన్షన్ ఎప్పుడు మొదలవుతుందని అడిగారు కదా సార్. మొదలవుతుంది, చూడండి.
తప్పు చేస్తున్నారు. మర్యాదగా కుర్చీలో కూర్చోబెట్టడం తప్పా మేడం? మర్యాదగా నన్ను వెళ్ళనివ్వండి. ఇది తప్పైపోద్ది మేడం. మమ్మల్ని తప్పు చేయనీయకండి. ఒక 6 వరకు కామ్గా ఉన్నారంటే మీరింటికి వెళ్ళిపోవచ్చు, లేదంటే పైకే వెళ్ళిపోతారు. బాబు ఏమైంది బాబు? పల్లవి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది చామంతి. ఛార్జింగ్ అయిపోయిందేమో బాబు. ఒకసారి పల్లవి గారి మేనేజర్ వాసు గారికి కాల్ చేయండి. అలాగే. వాసు గారు, పల్లవి ఎక్కడుంది? ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా? మీ షోరూమ్ ఓపెనింగ్కి మార్నింగ్ వచ్చారు కదా? ఫ్యాషన్ షోకి 3:30కి వస్తానని వెళ్ళింది. ఇంట్లో ఏమైనా ఉండుంటారా? నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. ఇంట్లో ఎవ్వరూ లేరు. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమన్నారు? చామంతి, పల్లవి ఇంట్లో కూడా లేదంట. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తున్నారు. ఇక్కడికి రాలేదు. ఇంకెక్కడికి వెళ్ళుంటారు? అదే నాకు తెలియట్లేదు. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? ఏమంటున్నారు బాబు? నాకేదో అలాగే అనిపిస్తుంది. ప్రతిసారి లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి జరిగి నేనొక లూజర్ లానే కదా మిగిలిపోతున్నాను. అలా ఏం జరగదులే బాబు. ముందు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఎక్కడున్నా వాళ్ళు ఖచ్చితంగా కనిపెడతారు. అలాగే చామ్. కానీ కమల్ గారికి ఏం చెప్పాలి? మనది లాస్ట్ పెట్టేలాగా నేను ఇక్కడేదో మేనేజ్ చేస్తానులే బాబు. మీరు వెళ్ళండి. సరే చామ్. ప్రేమ్ బాబు ఎక్కడికి వెళ్తున్నాడు? హలో ప్రేమ్ గారు, లోపల మీ షో ఉందన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? సార్, స్టేషన్కి వస్తున్నాను సార్. మీరే కనిపించారు. పల్లవి గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఎక్కడున్నారో తెలియట్లేదు. అవునా? ఎవరైనా కిడ్నాప్ చేశారనుకుంటున్నారా ఏంటి? అదే నాకు అనుమానంగా ఉంది సార్. మీరేం భయపడకండి. ఫోన్ సిగ్నల్స్ లాస్ట్ ఎక్కడ కట్ అయ్యాయో తెలుసుకొని మనం కనిపెట్టేద్దాం. పదండి. పదండి. నా ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఆఫ్ చేశాను మేడం. పని చెయ్యదు. నేను ఒక ఫోన్ చేసుకోవాలి. కుదరదు. అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎవరు నన్ను కిడ్నాప్ చేయమని చెప్పారు?